నిన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వైసీపీ నాయకులు ఎందుకని హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకేసారి ఇక ఈ పొత్తుల మీద ఏర్పడిన సీట్ల గురించి ఎందుకని ఇంత ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఏమి లేదండి, జనాలంతా ఎదురు చూస్తున్నారు. సిద్ధం అని బ్యానర్లు జగన్మోహన్ రెడ్డి వేయించాడు. దేనికి సిద్ధమో ఇప్పటివరకు జనాలకు అర్థం కాల. దానికోసం వీళ్ళు వెయిట్ చేసి ఇప్పుడు ఒకేసారి మాట్లాడటానికి సబ్జెక్ట్ ఏమీ లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చేసింది అంత అభివృద్ధి ఏమీ లేదు, వీళ్ళు చేసిన పనులు ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఉమ్మడిగా వదిలిన వీటి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకో గొప్ప విషయం వీళ్ళది ఏంటంటే, ఈయన ఇటు నుంచి అటు పేట నుంచి రజనీ గారిని ఏమో గుంటూరు 2కి, గుంటూరు 2 నుంచి మద్దాలగిరికి ఏమో సిగిటే లేదు, అలాగే గుడివాళ్ళ నానికి లేదు. ఇలా అటు ఇటు చిన్నపిల్లలు బల్బం ఇచ్చిన తర్వాత పలక మీద రాస్తూ ఉంటారు. ఆ విధంగా అటు నుంచి ఇటు ఆ పలక మీద వాళ్ళు ఏ విధంగా రాస్తున్నారో ఆ విధంగా అటు ఇటు అడ్డదిడ్డంగా సీట్లను మార్చేశాడు. మార్చిన తర్వాత ఆయనకే స్థిమితం లేదు. ఫస్ట్ ఆయన మీదే ఆయనకి నమ్మకం లేక, వాళ్ళ క్యాండిడేట్ల మీద నమ్మకం లేక ఇటోళ్ళని అట్టేస్తే కొత్తగా ఏదైనా గెలుస్తారేమోననే ఆలోచనతో ఆయన చేసి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 నెలల క్రితం ఆయన డైరెక్ట్ చెప్పాడు, ఏ అభ్యర్థులైతే ఇప్పుడు 23 మనం గెలిచి ఉన్నామో వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళే క్యాండిడేట్లుగా ఉంటారని ఆయన అప్పుడే చెప్పాడు. బహిరంగంగా ఆయన ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన అదే పని చేశాడు. ఇంకా 90 సీట్లు, నిన్నటి వరకు 99 సీట్లు ప్రకటించిన తర్వాత వీళ్ళకి ఒక్కొక్కడికి నొప్పులు స్టార్ట్ అయినాయి. మెయిన్ విషయం ఏంటంటే, ఇప్పుడు బయలుదేరింది ఎవరు, ఆ నగరి బర్రె ఒకటి ఉంది రోజమ్మ, అది బయలుదేరింది. అదేమనిద్ది, ముష్టేశాడా చంద్రబాబు అనిద్ది. మరి ముష్టేశాడు అంటున్నావు, నీకు అసలు సీట్ ఉందా? ఫస్ట్ అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రోజా, నీకు నోరు ఉంది కదా అని చెప్పి సినిమాలో స్ట్రిప్ లాగా నువ్వు మాట్లాడావనుకో, జనాలు ఆడోళ్ళు నిన్ను ఎమ్మడబడి తంతారు ఫస్ట్. తర్వాత ఇంకోడు ఉన్నాడు, ఏది సత్తెనపల్లి అంబతి రాంబాబు, ఆడి పేరులోనే ఉంది ఆంబోత్ అన్నాడు. వాడేమంటాడు, అంతకుముందు ఇదే అంబటి రాంబాబు ఈ కాపు నాయకుల గురించి ఏమని చెప్పాడు, మా కాపులు మందు తాగుతారు, మీట్ ఎక్కువ తింటారు, మా వాళ్ళకి ఒళ్ళు ఉంది, బుర్ర లేదని చెప్పి మాట్లాడిన ఎదవ ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కనీసం ఆ అంబటి రాంబాబు అనే ఆ ఆంబోతుకు కూడా వాళ్ళ సీట్ లేని పరిస్థితి. ఒకటే గుర్తుపెట్టుకోవాలా, వీళ్ళకి ఎవడెవడైతే ఈ మైకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సీట్ లేదని తేలిపోయింది. ఇలా జనాన్ని తిట్టి వాళ్ళని తిడితే ఏదైనా సీట్లు ఇస్తారేమోననే ఆలోచనతో వీళ్ళు ఉన్నారులే. కానీ ఖచ్చితంగా వీళ్ళు సేవ చేయాలి, ఏది చంద్రబాబు ఇలా చేశాడు అలా చేసేది అనేది ఏమీ లేదండి. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక, ఇదే అంబటి రాంబాబు గతంలో మాట్లాడుతూ మాలో ఎవరిని పోటీ పెడితే మీకెందుకు, మా సీట్ల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడిన అంబటి రాంబాబు ఈ పొత్తులో సీట్ల గురించి కానీ ఎందుకు పదే మాట్లాడుతున్నాడు అంటారు ఆయన? మరి అదే కదండి ఇప్పుడు మేము అనేది, ఆ రోజు నువ్వు మాట్లాడుతుంటే అడుగుతుంటే మీకెందుకు అన్నాడు. ఇంకో విషయం ఏంది, నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పాడు, వీళ్ళంతా ఇన్ఛార్జులే అని. అంటే ఇంకా కథ స్టార్ట్ ఇంకా ఉందన్నమాట. ఈ కథకి తెర వేసింది వెళ్ళి లేదు అంటే ఉన్నాళ్ళు కూడా కన్ఫర్మ్ కాదనమాట. ఇప్పుడు ఆయనే చెప్పుకుంటున్నాడు కండి. ఇంకో విషయం, ఆయన ఇంకోటి నోరు చేరాడు, ఏంటి హైదరాబాద్ని మళ్ళీ రాజధాని పెట్టాలంట, 4వ రాజధాని. అసలు వీళ్ళకి మైండ్ ఉందా? మైండ్ పోయి మాట్లాడుతున్నారా? ఎవడికి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. ఫస్ట్ ఇంకో మాట కూడా అన్నారు కదా, పరిపాలన రాజధానికి వైజాగ్ మొదలవబోతుంది త్వరలో అంటున్నాడు కదా. మరి ఆయన ఏమండి, జగన్ 100 చెబుతాడండి. జగన్ చెప్పాల్సినవి చెబుతాడు. వీళ్ళని గొర్రెల్లా వదులుతాడు రాష్ట్రం మీదకి, మీరు వెళ్ళి అరవండి అని. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తల తోక తమ్మె తాడు ఏముండదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పడి దాన్ని ఏం చేస్తారు, జగన్ అది చేస్తానన్నాడు, ఇది చేస్తానన్నాడు, ఇది చేశాడు, అది చేశాడు అన్నారు. చివరికి ఇప్పుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? సిద్ధం అని చెప్పి వాల్ పోస్టులు వేయించుకున్నాడు ప్రజాసొమ్ముతో. ఇంకేమైనా చేశాడా? అది చంద్రబాబు నాయుడు కుప్పానికి ఏం చేశాడు, నేను వచ్చేది అన్నీ చేశాను, కుప్పానికి కృష్ణా జలాలు అందిస్తుంది నేనే అని అంటున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే మరి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ కుప్పం గురించి దేనికయ్యా? కడపలో నువ్వు ఏం చేశా? నీదే కాదు, నీ అసెంబ్లీగా. నువ్వు ఆడేం చేశా? బస్టాండ్ చూసాం మొన్న. బస్టాండ్ ఎలా ఉందండి? మా పాత నల్ల చెరువు ఉండేదండి, మా గుంటూరులో నల్ల చెరువు నా మదర్సా పక్కన ఉండి, అలా ఉంది ఆడ పరిస్థితి. నువ్వేమంటున్నావు, నేనేదో గొప్పగా చేశాను, చంద్రబాబు గారు ఏం చేశారు? నీకెందుక? నువ్వేం చేసావు? 5 ఏళ్ళు నువ్వేం పీకావు? ఇప్పటివరకు నువ్వు పీకింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు. నువ్వు చంద్రబాబు గారిని విమర్శించే స్థాయి నీకు అసలు, ఆయన కోటికి కూడా నువ్వు సరిపోవు. అంటే ఇప్పుడు అక్కడే కుప్పంలో 35 ఏళ్లుగా గెలుస్తున్న చంద్రబాబు నాయుడు మీ ఓట్లు అయితే తీసుకుంటున్నాడు, కానీ ఇక్కడ ఈ సొంత ఇల్లు కూడా కట్టుకోలేదు అంటున్నారు కదా. మరి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అమరావతికి చేసింది ఏమనుకోవచ్చు అంటారు? ఏమంటే చంద్రబాబు గారి ఆలోచన ఏంటంటే,
జనాలు బాగుంటే నేను బాగుంటాననే ఆలోచన అయిందండి. వీడి ఆలోచన, జగన్ సైకోరెడ్డి ఆలోచన ఏంది? నేను బాగున్నా, ఎలా ఎట్టి పరిస్థితుల్లో నేను బాగుండాలా, ఉన్నాయని పడగొట్టాలా, కబ్జాలు చేయాలా, మొత్తం చేయాలా, దోచుకోవాలా, దాచుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి నేను వెళ్ళాలనే చోట ప్రతి చోట ఒక ప్యాలెస్ కావాలి ఆయనకి. ఏది చిన్నది సరిపోదండి, ఓ 12-13 ఎకరాల్లో కావాలా. చిన్నది కడితే మళ్ళీ దీనికి వెళ్ళటానికే పరదాలతో వెళ్తాడు లోనికి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి నీది. నువ్వు చంద్రబాబు గారు అభివృద్ధి చేశారా లేదా అనేది అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్తే ఆ జనాలు కుప్పని జనాలు చెబుతారు. నువ్వు మైకు పట్టుకొని చంద్రబాబు గారు ఏం చేశారు, చంద్రబాబు గారు ఏం చేశారు, చంద్రబాబు గారు చేశారు కాబట్టి నువ్వేం చేసావు చెప్పు. అవునయ్యా ఆయన చేయలేదు, నువ్వేం చేసావు? రావటమే ప్రజాతికి కూల్చితివి. దాని తర్వాత ఇసుక దందా, ఇసుకలో మీ వాళ్ళే ముందు పెడితివి. దాని తర్వాత ఇప్పుడు మీ నాన్న పేర్లు ఆరోగ్యశ్రీ నువ్వు నడిచింది, దాన్ని కూడా ఆపేస్తివి. ఏం చేసావా నువ్వు? జనాలకి ఏం చేసావు? ఒకటే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నీ దరిద్రం అంతా జనాలకి ఓసారి తలకి కాళ్ళకి చుట్టుకున్నారు, ఏడో పోయి తెచ్చి కాళ్ళకి తగిలించుకున్నారు. ఈసారి జనాలు ఒకే ఆలోచనతో ఉండారు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే ప్లాన్లో ఉన్నారు. చంద్రబాబు ప్రజల కోసం ఆలోచించడు. ఆయనంతా పొత్తుల కోసం, ఎత్తుల కోసం మాట్లాడతారు. తలుపులు బిగించుకొని ప్యాకేజ్ కోసం మాత్రమే మాట్లాడుతూ ఉంటారంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఈ రోజు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి? అయ్యా నువ్వు పోయి ఇదే బీజేపీ మీద ఎన్ని చెప్పావయ్యా? మా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వేం చెప్పా? శాలవాళ్ళకి ఎంత ఖర్చు అయింది, బొకేలకు ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది అని చెప్పావు. ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంది? వెళ్తాం, ఇక్కడ అరెస్ట్ చేయాలని నీకు వారెంట్ స్టార్ట్ అయితే ఢిల్లీ వెళ్తావు, ఇంకెవరికైనా జ్వరం వచ్చిందంటే ఢిల్లీ వెళ్తావు, వేరే వాళ్ళ ఇష్యూ అయిందంటే ఢిల్లీ వెళ్తావు. ఇక్కడ ఏది జరిగినా కూడా దాన్ని తప్పుద్రోవ పట్టించడానికి నువ్వు చేస్తున్న పనులు తప్పనిచ్చి నువ్వు కొత్తగా చేసింది ఏమీ లేదు. ఫస్ట్ ఒకటి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చేయాలనుకున్నది ఏదన్నా ఉంటే దయచేసి కడపలో కాకుండా వేరే చోట నువ్వు పోటీ చేయగలవా? అక్కడ జనాలే వ్యతిరేకతతో నేను తన్నడానికి చూస్తున్నారు, తరిమేయటానికి. అలాంటిది నీ పరిస్థితి ఏంది, నీ స్టాండ్ ఏంది, అది చూసుకో ఫస్ట్. అంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూస్తే కనుక వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయిన నాయకుల్లో ముఖ్యంగా ఆలరి రామకృష్ణారెడ్డి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వటం జరిగింది. ఎట్టయినా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తానని మళ్ళీ ఆయన సవాల్ అయితే చేస్తున్నారు కదా. నిజంగానే అక్కడ జెండా ఎగరేసే పరిస్థితి ఉందంటారా? ఎగరేసే పరిస్థితి అంటే ఇప్పుడు 3 అభ్యర్థులు ఎందుకు మార్చారంటారు? అక్కడ వీళ్ళకే నమ్మకం లేదండి. నమ్మకం ఉంటే ఒక అభ్యర్థి, నువ్వు ఆళ్ళకి రామకృష్ణారెడ్డిని మారాల్సిన పని లేదు కదా. తర్వాత గంజి చిరంజీవిని పెట్టాల్సిన పని లేదు. దాని తర్వాత వేరే ఒక ఆడామ ఉంది, ఆమె పేరు మనకు అంత ఐడియా లేదు, ఆమె పెట్టాల్సిన పని లేదు. మళ్ళీ నువ్వు వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి నీతోనే నా జీవితం అన్నావు, షర్మిలమ్మ ఇటు వెళ్తే అటు వెళ్తానన్నావు. తీరా మళ్ళీ వచ్చి యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నావు. రామకృష్ణారెడ్డిని ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మారొచ్చు, మీ నాయకులు మారొచ్చు, జనాలు మారరు. జనాలకి ఒకటే తెలిసిపోయింది, ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీని గద్దె దించి టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు జనాలంతా కంకణం కట్టుకొని ఉన్నారు. నువ్వు గుర్తుపెట్టుకోవాలా. జై తెలుగుదేశం, జై టీడీపీ.